హాయ్ ఫ్రెండ్స్, పక్షవాతం వచ్చినా నరాల వ్యాధులు దెబ్బతీసినా మెదడు తనను తాను రిపేర్ చేసుకోలేదని మనం అనుకుంటాం. కానీ టిబెట్ అడవుల్లో తిరిగే యాక్ జంతువుల డిఎన్ఏలో మెదడును బాగు చేసే ఒక అద్భుతమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. మనిషికి మెదడులోని నరాలకు మళ్ళీ ప్రాణం పోసే ఆ వింత జన్యువు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను చైనాలోని షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీకి చెందినటువంటి లియాంగ్ జాంగ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ఇక టిబెటన్ జన్యువులపై వీరు చేసినటువంటి ఈ అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మక న్యూరాన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు మెదడులో ఏం జరుగుతోంది? మన మెదడులోని నరాల చుట్టూ మైలిన్ షీత్ అనే ఒక రక్షణ కవచం ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ వైర్ మీద ఉండే ఇన్సులేషన్ లాంటిది. పుట్టిన పిల్లల్లో ఆక్సిజన్ తగినా లేదా పెద్దవారిలో మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులు వచ్చినప్పటికీ ఈ పొర దెబ్బతింటుంది. దీనివల్ల కాళ్ళు చేతులు పడిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తుంటాయి. శాస్త్రవేత్తలు టిబెట్ పీఠభూమిపై ఉండే జంతువుల డిఎన్ఏను పరిశీలించినప్పుడు వాటిలో రెడ్ సాట్ అనే జన్యువులపై ఒక వింత మార్పు ఉన్నట్టుగా గుర్తించారు. 14,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉన్న ఈ జన్యువు వల్ల ఆ జంతువుల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఈ మార్పు మనుషుల్లో దెబ్బతిన్నటువంటి నరాలను మళ్ళీ బాగు చేయడానికి ఎలా సహాయపడుతుందో వీరు కనిపెట్టారు. పరిశోధనలో తేలినటువంటి షాకింగ్ నిజమేంటంటే ఈ ప్రత్యేక జన్యువు మన శరీరంలోని విటమిన్ ఏని కూడా ఒక శక్తివంతమైన మందులా మారుస్తుంది. ఈ పదార్థాలు మెదడులోని నరాల చుట్టూ దెబ్బతిన్నటువంటి రక్షణ పొరను కూడా చాలా వేగంగా రిపేర్ చేస్తుంది. ఎలుకలపై చేసినటువంటి ప్రయోగాల్లో ఈ పద్ధతి ద్వారా పక్షవాత లక్షణాలు తగ్గి అవి మళ్ళీ చురుగ్గా కదలడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి వ్యాధులకు ఇచ్చే మందులు కేవలం రోగ నిరోధక శక్తిని కంట్రోల్ చేస్తాయి తప్ప దెబ్బతిన్న నరాలను బాగు చేయవు. కానీ ఈ కొత్త ఆవిష్కరణ ద్వారా మన శరీరంలోనే ఉండే సహజ సిద్ధమైన అణువులతో మెదడును రిపేర్ చేయవచ్చంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో నరాల వ్యాధులకు ఒక గొప్ప వరంగా మారిపోతుంది. చూసారుగా, ప్రకృతిలో ప్రతి ప్రాణి మనుగడ వెనుక ఒక గొప్ప సైన్స్ దాగి ఉంది. టిబెట్ జంతువుల నుండి నేర్చుకున్నటువంటి ఈ పాఠం రేపు వేలాది మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయంటూ కూడా ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను వెంటనే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.